అందరికీ నమస్కారం. ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం. నేను గుండపనేని రాజశేఖర్. నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుడిని. గడిచిన సుదీర్ఘ కాలంగా నేను వివిధ రకాల వ్యాధులకు అనంతపురంలో ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను. రత్నవేద ఆయుర్వేద ఆశ్రమం పేరుతో అనంతపురంలో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా ఆశ్రమము అనంతపురం నుంచి బుక్కరాయ సముద్రంకి వస్తే బుక్కరాయ సముద్రం నుంచి దేవరకొండకు వెళ్ళే దారిలో ఉంటుంది. అంటే బుక్కరాయ సముద్రం నుంచి దేవరకొండకు వెళ్ళే దారి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్ మధ్యలో మనకు సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సత్యసాయి మంచినీటి పథకం ఉంటుంది. దాని ఎదురుగానే మన ఆశ్రమం ఉంటుంది. నేను మీకు ఇప్పుడు ఒక వాత వ్యాధుల్లో అంటే శరీరంలో ఉన్నటువంటి నొప్పులకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పులు, తర్వాత కండరాల నొప్పులు, ఇలా తర్వాత మనము ఆంగ్లంలో స్పాండిలైటిస్, సయాటికా, ఆర్థరైటిస్ ఇలాంటి మాటలు చెప్తుంటాం కదా. ఇవన్నింటికి కూడా అంటే అన్ని రకాల నొప్పులకు సంబంధించి ఒకే ఒక ఔషధ సంపుటీకరణాన్ని చెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఈ ఔషధ సంపుటీకరణము మీకు మీరై తయారు చేసుకోవచ్చు కొంత ప్రయత్నపూర్వకంగా, లేదంటే మీకు సమీపంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి దీన్ని ఈ సంపుటీకరణం మాకు కావాలి అని అడిగి తయారు చేయించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఖర్చు ఇచ్చి, లేదా మీరు ఆశ్రమానైనా సంప్రదించవచ్చు, నన్నైనా సంప్రదించవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేస్తామంటే కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాడీ ఫ్రెండ్లీ ఔషధం అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఏముండవు. కానీ శరీరంలో అన్ని రకాల నొప్పులకు ఇదొక్క ఔషధమే పనిచేస్తుంది. దీనికి సంబంధించి సంపుటీకరణం అంటారు. సంపుటీకరణం అంటే ఇది ఆయుర్వేదంలో అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి అనమాట. అంటే వేటికవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక మందు ఉంటుంది. ఆ మందు కాళ్ళ నొప్పులకి పనిచేస్తుంటుంది. ఇంకొక మందు అదే కాళ్ళ నొప్పులకే ఇంకొక మందు కూడా పనిచేస్తుంటుంది. ఇంకొక మందు మొత్తం శరీరంలో నొప్పులకు పనిచేస్తుంటుంది. ఇలా రకరకాలైనటువంటి నొప్పులకు పనిచేసే మందులు ఉంటాయి. కానీ పూర్వము మన ఋషులు, వైద్యులు ఏం చేశారంటే వీటిని సంపుటీకరించి ఇచ్చేటువంటి పద్ధతిని ఒకదాన్ని కనిపెట్టారు. ఈ పద్ధతిని చాలా మనకు ఆశ్రమాల్లో దీన్ని అనుసరిస్తారు. అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లోనూ, అలాగే ఇతరత్ర ఆయుర్వేదం ఎక్కువగా అనుసరించేటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరించేసి వీళ్ళు ఔషధాన్ని సంపుటీకరణ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను మీకు ఒక చక్కని ఔషధ సంపుటీకరణను చెప్తాను. మీరు నోట్ చేసుకోండి అన్నీ కూడాను. మీరు ఒకవేళ వైద్యులు అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇది నొప్పులను బాగా తగ్గించడమే కాకుండా ఆయుర్వేదం పట్ల ప్రజలకు ఒక మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు కూడా కీర్తిని సంపాదించి పెడుతుంది. కాబట్టి ఇక విషయంలోకి వస్తాను నేను. ఈ ఔషధాలను మొత్తం అన్ని రాసుకొని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు మీరు చేసుకోలేకపోతున్నాం అనుకుంటే ఆశ్రమాన్ని కూడా సంప్రదించండి. నేనైనా సరే మీకు వాటిని తయారు చేసి పంపిస్తాను. ఈ ఔషధాలని ఎంతటి తీవ్రంగా వ్యాధులు అంటే ఎంత తీవ్రంగా నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళైనా సరే 3 నుంచి 6 నెలల లోపు పూర్తిగా తీసేసినట్టుగా పోతాయి, ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్ లేకుండా. కాబట్టి ఈ ఔషధాలన్నింటినీ నేను చెప్పిన వాటిని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఆశ్రమాన్ని సంప్రదించండి. మీకు ఒక అవగాహన కోసమే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కొంత లెంత్ ఉన్నా సరే ఆఖరి వరకు చూడండి. మొదటగా మీరు ఏం చేయాలంటే మహావాత విధ్వంసిని రస్ ఉంటుంది. మహావాత విధ్వంసిని రస్ అనేది మనకు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది. దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే వాత గజాంకుశం అని ఉంటుంది. వాత గజాంకుశం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. వాత రాక్షసం ఉంటుంది. వాత రాక్షసం ఒక 10 గ్రాములు తీసుకోండి. ప్రతాప లంకేశ్వరం అనేటువంటి ఔషధం ఉంటుంది. దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. కాలకూట రసం అనేటువంటి ఔషధం దొరుకుతుంది. దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. ఏకాంగ వీరరసం అనేటువంటి ఔషధం ఉంటుంది. దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. బృహద్వాత చింతామణి అని ఉంటుంది. దాన్ని ఒక 5 గ్రాములు తీసుకోండి. సన్నిపాత భైరవి అని వస్తుంది. ఈ సన్నిపాత భైరవి ఒక 10 గ్రాములు తీసుకోండి. గోమూత్ర శిలాజిత్తు ఒక 10 గ్రాములు తీసుకోండి. ప్రవాళ పిష్టి ఒక 10 గ్రాములు తీసుకోండి. స్వర్ణమాక్షిక భస్మం ఒక 10 గ్రాములు తీసుకోండి. మహాయోగరాజ గుగ్గులు అనే మనకు ఇది బాగా వినుంటారు కూడా అందరూ. ఈ మహాయోగరాజ గుగ్గులు అనేది దీన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. మహాయోగరాజ గుగ్గులు మాత్రం 20 గ్రాములు తీసుకోండి. అలాగే బృహద్యోగరాజ గుగ్గులు దొరుకుతాయి. ఈ బృహద్యోగరాజ గుగ్గులు ఒక 10 గ్రాములు తీసుకోండి. తర్వాత సిద్ధ మకర ధ్వజం అని దొరుకుతుంది. మీకు ఆర్థిక పరిస్థితి సహకరిస్తే సిద్ధ మకర ధ్వజం 1 గ్రామ్ వేసుకోండి. అలాగే రసరాజ రసము ఒక 2 గ్రాములు వేసుకోండి. రసరాజ రసం 2 గ్రాములు. ఈ విధంగా ఈ ఔషధాలన్నింటినీ మీరు సేకరించుకున్న తర్వాత వీటన్నింటిని ఏం చేయాలంటే మీరు ఒక కల్వంలోకి వేసి బాగా నూరాలన్నమాట. వీటన్నింటినీ కలిపి మనము మహారాష్ట్రాది క్వాద్ అని మనకు షాప్లోనే దొరుకుతుంది. ఈ మహారాష్ట్రాది క్వాద్ వేసేసి నూరాలన్నమాట. నూరి
పెసరగింజంత మాత్రలు కట్టాలి. ఒకవేళ మహారాష్ట్రాది క్వాది వేసి నూరినప్పుడు మనకు అది మాత్ర కట్టుకు రాలేదు, అది మాత్ర కట్టడానికి రాలేదు, పొడి పొడిగా అవుతుంది అనుకుంటే కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలని దంచి రసం పిండితే, బట్టలో వేసి రసం పిండితే చిక్కటి రసం వస్తుంది. ఆ చిక్కటి రసాన్ని వేసి కలుపుకొని కూడా మాత్ర కట్టుకు చేసుకోవచ్చు. ఆ మాత్ర కట్టు మిరియాలంతా చేసుకొని ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 గోరువెచ్చని నీళ్ళతో, అంటే అవి వేడి నీళ్ళు కాదు, అట్లాగని చల్లగా ఉన్నటువంటి నీళ్ళు కాకుండా ఉండేటువంటి వాటితోటి వేసుకోవాలి. ఈ విధంగా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకుంటూ కొద్దిగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మామూలుగా ఆయుర్వేదంలో పచ్చని చెప్తుంటారు కదా, ఆ పచ్చాలు కొంతమంది చాలా కఠినంగా చెప్తుంటారు. నిజానికి అంత కఠినంగా పాటించాల్సిన అవసరం లేదు, కాకపోతే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మాంసాహారము ఇవన్నీ తీసుకుంటే సరిగా జీర్ణం కావు, పైగా మనకు వాయువుని ఉత్పత్తి చేస్తాయి, శరీరంలో గ్యాస్ ట్రబుల్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆ గ్యాస్ ట్రబుల్ని క్రియేట్ చేసేటువంటి వస్తువు కాకుండా సాధారణంగా జీర్ణమయ్యేటువంటి, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారము, ఆకుకూరలు, ఇతరత్ర తీసుకోవాలి. అట్లాగే పులుపు కొంచెం తగ్గించుకుంటే మంచిది. అవి నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు పులుపు తగ్గించుకుంటే మంచిది. ఈ సంపుటీకరణాన్ని మీరు తయారు చేయించుకోండి. లేదు ఒకవేళ మీకు ఇంత పెద్దగా ఉంది కదా, ఇది మామూలు మనుషులు చేసుకునేటువంటి పరిస్థితి లేదనుకుంటే కూడా ఆశ్రమంలో దీన్ని తయారు చేసి పంపిస్తున్నాము. దీన్ని మీరు ఒక నెలకే పంపిస్తాము ఒకవేళ మీరు కావాలంటే. ఎందుకంటే కొంతమందికి 1 నెలకే తగ్గిపోతాయి నొప్పులు పూర్తిగా, లేదా కొంతమందికి 2 నెలలకి తగ్గిపోతాయి, కొంతమందికి 6 నెలల వరకు పడతాయి. అంటే మనిషికి మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ నెల పంపించడం వల్ల బాగా నెలకే బాగా అయిపోయినాయంటే మాకు ఒకసారి తెలియజేసి మానుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన మనం కొన్ని సూచనలు చేస్తుంటాం. ఆ సూచనలను బట్టి మీరు అది ఆ మార్పు చేర్పులు చేసేసుకొని దాన్ని, అంటే 3 నెలల 6 నెలల అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు కూడా చెప్తాం. మమ్మల్ని సంప్రదిస్తే ఏం చేయాలి, చిన్న వ్యాయామాలు ఏం చేయాలి, అవి ఔషధంతో పాటు నొప్పులు తగ్గిపోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది కూడా చెప్తాం. అలాగే నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు పైపూతకు కూడా ఒక సంపుటీకరణం చెప్తాను, దాన్ని కూడా రాసుకోండి. అది కూడా రాసుకుంటే ఇది మీరే చేసుకోవచ్చు, ఏ వైద్యుని సంప్రదించాల్సిన పని లేదు. షాప్కి వెళ్ళి ఈ తైలాలన్నీ తెచ్చుకొని కలుపుకుంటే చాలు. మీరేం చేయాలంటే మహానారాయణ తైలం అనేది దొరుకుతుంది. చాలా ప్రశస్తమైనది ఆయుర్వేదంలో, అందరూ దీని పేరు వినే ఉంటారు. మహానారాయణ తైలము, ధన్వంతరం తైలం అని ఉంటుంది, ధన్వంతరం తైలము. ఇవి 100 గ్రాములు తీసుకోండి. ధన్వంతరం తైలం 100 గ్రాములు, కర్పూరాది తైలం 100 గ్రాములు, కర్పూరాది తైలం అని వస్తుంది, 100 గ్రాములు తీసుకోండి. అలాగే నీలగిరి తైలము ఒక 50 ml లేదా 30 ml, ఒక 30 ml చాలు, 30 ml దీంట్లో కలపండి. అట్లాగే అంగట్లో వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరము అని అమ్ముతారు. అంటే థైమాల్, మెంతాల్, క్యాంఫర్ అని, ఈ మూడింటిని కూడా తెచ్చి మీరు అన్నీ తీసుకొని చిన్నగా కొంచెం ఏదైనా వేరే ఒక రాయి లాంటి దాంతో దంచేసి అన్నీ ఒక బాటిల్లోకి వేసి పెడితే కొన్ని గంటల సేపు పెడితే అది తైలం అవుతాయి, అంటే రియాక్ట్ అయిపోయి ఆయిల్ లాగా మారిపోతాయి. ఆ ఆయిల్ని ఈ నూనెలోకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే మహానారాయణ తైలము, ధన్వంతరం తైలము, కర్పూరాది తైలము, నీలగిరి తైలము వేసుకున్నారో వీటిలోకి ఈ ధార అంటారు, దీన్ని ఈ త్రిధార అంటారు. ఈ దారాన్ని కూడా కలిపేసుకొని చేసుకోవాలి. నొప్పులు ఉన్న చోట కొద్దిగా గోరువెచ్చగా, అంటే డబుల్ బాయిల్ చేస్తారు కదా, నీళ్ళల్లో పెట్టి నీళ్ళ వేడికి ఈ ఆయిల్ వేడయ్యేటట్లు చేసుకొని ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ పట్టించుకొని సున్నితంగా మాలిష్ చేసుకుంటే నొప్పులు బాగా తగ్గిపోతాయి. అట్లాగే మనం వేలాది రూపాయలు పెట్టి మార్కెట్లో ఆయిల్స్ కొనాల్సిన పని లేదు. దీన్ని తయారు చేసుకొని మర్దం చేసుకోవడం వల్ల నొప్పులు బాగా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఔషధము, ఈ తైలము 2 ఉపయోగిస్తే పూర్తిగా లేకుండా పోతాయి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. దీన్ని సాధ్యమైనంత వరకు మీ మిత్రులకి, వారికి షేర్ చేయండి. వాళ్ళు దీన్ని తయారు చేసుకొని లేదా చేయించుకొని వాడుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి లాభం చేకూరుతుందని భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇది ఇవాళకి. నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.